భీమిలి వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. దీని ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళకి పిలిచి కార్యకర్తలు మీటింగ్ పెట్టి చెప్పడం జరుగుతుంది. సరే, మన అవకాశం ఇవ్వరు కదా, చెప్తాను తర్వాత అన్నీ మీకు. అన్నీ ఒకరోజు ఎందుకు, ఇది వల్ల పొలిటికల్ కన్ఫర్మ్ అవుదాం. ఓకే, రిజిగ్నేషన్ ఇంకేమైనా అడుగుతారా? ఏమైనా ఉంటే ఇప్పుడు అడగండి. మళ్ళీ మీరు మాట్లాడదాం. అది కూటమి పాలన ప్రస్తుతానికి బాగుంది కదా, 5 ఏళ్ళగా అయింది కాదు బ్రదర్, టైం ఉంది కదా, ఇంకా ఇట్స్ టూ ఎర్లీ. ఏమంటే ప్రజలు ఎన్నుకున్నది ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళమని, కంపల్సరీ వెళ్ళాలి. వెళితారు, వెళ్ళమనే కదా. ఇప్పుడు మనం వెళ్ళగలం అసెంబ్లీకి, మనం ఎన్నుకోలేదు కదా, అదే కదా బాధ. మాట్లాడితేనే పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు అందరికీ రాజకీయాల్లో కట్టించి వచ్చారు కదా. ఇవాళ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. సో మళ్ళీ అతి తొందరలోనే మేము ఆశించొచ్చా మీరు జనసేన వైపు వెళ్ళిపోతున్నారని? చూద్దాం సార్. మీ గురువు గారు టీడీపీలో ఉన్నారు కాబట్టి అదే నియోజకవర్గం నుంచి మీరు జనసేన నుంచి అదేం లేదు, అదేం లేదు. కానీ మన డెస్టినీ తెలియదు కదా, ఎలా ఉందో అలా దొరుకుతుంది అంతే. హీ విల్ డిసైడ్. అంతా మన చేతిలో ఉండవు, అంతా ప్రైవేట్ డిసైడ్ చేస్తాం. చేయకుండా ఎలా ఉంటారు మా వాళ్ళు, మా నాయకులకి చెప్పు.